ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి అష్టాశీత్యధికశతతమా ఏకోననవత్యధికశతతమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో స్వయంవర పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. బ్రాహ్మణ రూపంలో ప్రచ్ఛన్నంగా ఉన్నటువంటి అర్జునుడు ధనుస్సును ఎక్కుపెట్టాడు, లక్ష్యాన్ని ఛేదించాడు. ద్రౌపదీదేవి అర్జునుణ్ణి వరించింది. అక్కడున్నటువంటి క్షత్రియ లోకమంతా కూడా నినాదాలు చేస్తోంది. ఇంతమంది క్షత్రియులం ఉన్నాం ఇక్కడ, మనలో నచ్చినవాడు ఒక్కడూ లేడా ద్రుపదునకు? ఈ బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేస్తాడా తన కన్యను? ఇది మనం సహించకూడదు. ఇంకా ఏ స్వయంవరంలోనూ మనకి ఇటువంటి అవమానం జరగకూడదు అని అందరూ కూడా ద్రుపదుని మీద యుద్ధం చేయటానికి ఉద్యమించారు. వెంటనే ద్రుపదునికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి తపస్సుల దగ్గరకు వచ్చి, బ్రాహ్మణోత్తముల దగ్గరకు వచ్చి, అయ్యా మీరే నన్ను రక్షించాలి అని ఆ తపస్వి జనులను ప్రార్థించాడు.
వేగేనాపతతస్తాంస్తు ప్రభిన్నానివ వారణాన్ పాండుపుత్రౌ మహేశ్వాసౌ ప్రతియాతావరిందమౌ. అలా క్షత్రియ లోకమంతా కూడా ద్రుపదుని మీద దండెత్తి వస్తూ ఉండేటప్పటికీ అతడు బ్రాహ్మణులను శరణు కోరితే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు భీముడు వీళ్ళిద్దరూ కూడా నిలబడి ఆ క్షత్రియుల్ని జయించటానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. శత్రు సంహారకులైనటువంటి పరాక్రమవంతులు భీమార్జునులు. తతః సముత్పేతురుదాయుధాస్తే మహీక్షితో బద్ధగోధాంగుళిత్రాః జిఘాంసమానాః కురు రాజపుత్రాః అమర్షయంతోర్జున భీమసేనౌ. ఆ భీమార్జునులు ఇద్దరూ కూడా యుద్ధానికి సిద్ధపడేటప్పటికి సహించలేకపోయారు క్షత్రియులు. యుద్ధానికి కావలసినటువంటి వస్తు సామగ్రి అంతా సిద్ధం చేసుకుని వాళ్ళ చేతులకు బాణములను ప్రయోగించటం వల్ల గాయములు కాకుండా ఉడుము చర్మంతో చేయబడినటువంటి తొడుగులు ధరించారు, కవచాలు ధరించారు. యుద్ధానికి సిద్ధమవుతూ భీమార్జునులను సంహరించటానికి ప్రయత్నం చేస్తున్నారు. తతోస్తు భీమోద్భుత భీమకర్మ మహాబలో వజ్రసమానసారః ఉత్పాట్య దోర్భ్యాం ద్రుమమేక వీరో నిష్పత్రయామాస యథా గజేంద్రః. ఇలా రాజులందరూ కూడా మీదకి వస్తూ ఉంటే భీమసేనుడు అటు పక్కగా చూచాడు. పెద్ద వృక్షం కనిపించింది. గబగబా వెళ్ళి దాన్ని చేతులతో బయటికి పెరికి వేసి ఆ వృక్షాన్ని ఇలా ఇలా చేత్తో గట్టిగా ఆడించాడు. ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ రాలిపోయి అది ఒక పెద్ద దండంలాగా ఆయుధంలాగా తయారైంది. ఆ ఆయుధాన్ని ధరించి మదించినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే వృక్షాన్ని తన తొండంతో అవలీలగా మోస్తుందో అలా ఆ వృక్షాన్ని తన చేత్తో పట్టుకుని వచ్చేటువంటి రాజన్యలోకాన్ని దండించటానికి సంసిద్ధమయ్యాడు. తం వృక్షమాదాయ రిపు ప్రమాధి దండీవ దండం పితృరాజ ఉగ్రం తస్థౌ సమీపే పురుషర్షభస్య పార్థస్య పార్థః పృథు దీర్ఘబాహు. ఆ వృక్షాన్ని చేతిలోకి తీసుకుని శత్రువులందరినీ కూడా మర్దించడానికి సిద్ధమైన భీమసేనుణ్ణి చూస్తే ఎలా ఉన్నాడంటే దండాన్ని ధరించి పాపులందరినీ శిక్షించేటువంటి యమధర్మరాజులా కనిపించాడు ఉగ్రుడైనటువంటి ఆ భీమసేనుడు. అటువంటి భీమసేనుని పక్కనే నుంచున్నాడు పార్థుడు అర్జునుడు కూడా. పొడవైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు ఆ అర్జునుడు. ఇలా సోదరులిద్దరూ కూడా ఆ క్షత్రియులతో యుద్ధం చేయటానికి సమాయత్తమయ్యారు. తత్ప్రేక్ష్య కర్మాతి మనుష్య బుద్ధి జిష్ణు సహి భ్రాతురచింత్య కర్మ విశిష్మియే చాపి భయం విహాయ తస్థౌ ధనుర్గృహ్య మహేంద్ర కర్మ. మానవ మాతృలెవరూ కూడా పెద్దదైనటువంటి చెట్టుని పెకలించి ఆయుధంగా మలుచుకోలేరు. ఒక్కసారిగా భీమసేనుడు ఆ చెట్టుని పెకలించి తెచ్చి తన ఆయుధంగా చేత్తో ధరించేటప్పటికీ పక్కనున్న అర్జునునికే ఒక్క క్షణం భయం వేసినట్లయిపోయింది. ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి అన్నయ్య ఇంత భీకరంగా వచ్చి నుంచున్నాడు అనుకున్నాడు. అంతలోనే మళ్ళీ తేరుకుని ఎదురుకుండా వచ్చేటువంటి క్షత్రియులందరినీ కూడా జయించటానికి ధనుస్సుని స్వీకరిస్తూ ఉన్నాడు. తత్ప్రేక్ష్య కర్మాతి మనుష్య బుద్ధి జిష్ణో సహ భ్రాతురచింత్య కర్మ దామోదరో భ్రాతరముగ్రవీర్యం హలాయుధం వాక్యమిదం బభాషే. ఈ విధంగా మానవాతీతమైనటువంటి అమానుష శక్తి సంపన్నుడైన అర్జునుణ్ణి చూచాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ సభలోనే ఉన్నాడు.
ఆనందించాడు. అబ్బో, అర్జునుని పరాక్రమం వర్ణనాతీతం అనుకున్నాడు. అనుకుని తన పక్కనే కూర్చునున్నటువంటి అన్నగారు బలరామునితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. య ఏష సంహర్షభఖేలగామి మహద్ధనుఃకర్షతి తాళమాత్రం ఏషోర్జునో నాత్ర విచార్యమస్తి యద్యస్మి సంకర్షణ వాసుదేవ. ఇదిగో అన్నయ్య బలరామ, అటు చూడు, ఎంతో లీలగా విలాసంగా సింహంలాగా వృషభంలాగా ఆ ధనుస్సుని ధరించినటువంటి అర్జునుడిని వీక్షించావా? అర్జునుడు ఇంతకు ధరించిన ధనుస్సు ఏమిటి అంటే, ఆ స్వయంవరం కోసం ద్రుపదుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ధనుస్సునే తన ఆయుధంగా మలుచుకున్నాడు అర్జునుడు. ఎంత పొడవుంది ఆ ధనుస్సు అంటే సుమారు తాటి చెట్టు అంత పొడవున్నట్లుగా ఉంది. అది చూచావా? ఆ ధనుస్సుని ఆయుధంగా మలుచుకున్నటువంటి ఆ విప్రుని రూపంలో ఉన్నవాడెవరో కాదు, అర్జునుడే అన్నయ్య అని చెబుతున్నాడు కృష్ణుడు. ఒకవేళ అతను అర్జునుడు కాకపోతే నా పేరు కృష్ణుడే కాదు అని ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో. యస్త్వేష వృక్షం తరసావభుజ్య రాజ్ఞాం నికారే సహసా ప్రవృత్తః వృకోదరాన్నాన్య ఇహైతదద్య కర్తుం సమర్థః సమరే పృథివ్యాం. అంతేకాదన్నయ్య, ఇంకో విచిత్రమైన విషయాన్ని చెబుతున్నాను చూడు. ఒక చెట్టుని ఆయుధంగా మలుచుకుని భయంకరమైన రూపంతో అంత పెద్దదైన బరువైన వృక్షాన్ని ఆయుధంగా ధరించి శత్రువులతో యుద్ధం చేయటానికి వెళ్ళేవాడు వాయువేగం కలిగిన భీమసేనుడు తప్ప మరొకడు కాడు. ఆ ఎదురుకుండా కనిపించేవాడే వృకోదరుడు అన్నయ్య, అతడే భీమసేనుడు. ఈ క్షత్రియులతో యుద్ధం చేయటానికి సిద్ధపడినటువంటి వీరిద్దరూ కూడా బ్రాహ్మణ రూపంలో ప్రచ్ఛన్న రూపంలో ఉన్నటువంటి భీమార్జునులు తప్ప వేరొకరు కాదు. భూమి మీద ఇంత పరాక్రమం కలిగిన వారు వేరొకరు లేరు అని శ్రీకృష్ణ పరమాత్మ తన సోదరుడు బలరామునికి చెబుతున్నాడు. యోసౌ పురస్తాత్ కమలాయతాక్షః తనుర్మహాసింహగతిర్వినీతః గౌరః ప్రలంబోజ్వలచారుఘోణః వినిసృతః సోచ్యుత ధర్మపుత్రః. అదుగో ఈ హడావిడిక్కడంతా గందరగోళంగా ఉంటే నకుల సహదేవులు ఇద్దరినీ కూడా తీసుకుని ఈ సభలో ఇంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. చూచావా? అక్కడ పచ్చని వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నాడు, గౌరవర్ణంతో. పద్మముల వలె విశాలమైనటువంటి నేత్రములు కలిగినవాడు, సింహము వంటి గంభీరమైన నడక కలిగినవాడు, అంతేకాదు పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటి వాడు, అందగాడు, ప్రకాశిస్తున్నాడు. చూడు, ఆ సభలో ఇంచి వెళ్ళిపోతున్నాడు. చూచావా? అతనే ధర్మరాజు అన్నయ్య అని ధర్మరాజు గురించి చెప్పాడు. యౌతౌ కుమారావివ కార్తికేయౌ ద్వావశ్వినేయావితి మే వితర్కః ముక్తాహి తస్మాత్ జతువేష్మదాహాత్ మయా శ్రుతాః పాండుసుతాః పృథాచ. ఆ పచ్చగా ఉన్నటువంటి ఎత్తైన ఆ ధర్మరాజుని అనుసరించి బయటికి వెడుతున్నారు. చూచావా? ఇద్దరు అశ్వినీ దేవతల వలె కుమారస్వామి వలె ఉన్నారు. కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎంత అందంగా ఉంటాడో అంత చక్కని సౌందర్యంతో మెరిసిపోతూ ఉన్నారు ఇద్దరు కవలలు. చూచావా? వాళ్ళిద్దరూ నకుల సహదేవులు ధర్మరాజును అనుసరించి వెడుతున్నారు. ఆ దుర్యోధనుడు పాండవులను లక్క ఇంటిలో పెట్టి దగ్ధం చేసేశాననుకుని ఆనందిస్తున్నాడు. కానీ వీళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారన్న విషయం వాడికి తెలియదు. పాండవులు సురక్షితంగా ఉన్నారు. వారి తల్లి కుంతి ఆనందంగా ఉన్నది. తమబ్రవీత్ నిర్జలతో యదాభః
హలాయుధోనంతరజం ప్రతీతః ప్రీతోస్మి దృష్ట్వా హి పితృష్వసారం పృథాం విముక్తాం సహ కౌరవాగ్ర్యైః. ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ పలకంగానే బలరాముడు ఆనందించి శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు. ఎలా ఉన్నాడు బలరాముడు అంటే నీటితో నిండనటువంటి మేఘంలా ఉన్నాడు. నీటితో నిండిన మేఘాలైతే గనక నల్లని రూపం కలిగి ఉంటాయి. మరి నీరు లేనటువంటి మేఘాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అలా తెల్లని మేఘంలాగా ప్రకాశించేటువంటి హలము ఆయుధంగా కలిగిన వాడు, నాగలి ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు తన తరువాత జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో ఆనందంగా ఇలా మాట్లాడుతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. ఇదిగో మన మేనత్త కుంతీదేవి జీవించి ఉన్నదన్న వార్త నాకెంతో సుఖాన్ని కలిగిస్తూ ఉన్నది. అలాగే పాండు కుమారులైనటువంటి ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులంతా కూడా సజీవంగా ఉన్నారనేటువంటి వార్త నాకు సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు. ఆ తరువాత అజినాని విధున్వంతః కరకాంశ్చద్విజర్షభాః ఊచుస్తే భీర్న కర్తవ్య వయం యోత్స్యామహే పరాన్. భీముడు, అర్జునుడు వీళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. కృష్ణుడు, బలరాముడు వీరిని చూచిలా పలు విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటే మరి అర్జునునకు, భీమసేనునకు తోడుగా ఎవరొచ్చారు అంటే వారితో ప్రయాణించి పాంచాల నగరం చేరుకున్నటువంటి బ్రాహ్మణోత్తములంతా సిద్ధపడ్డారు. తాము కూచున్నటువంటి కృష్ణాజినములు, ఆసనాలన్నీ తీసి దులిపి తమ చేతిలో ఉన్నటువంటి కమండలములను పట్టుకుని, నాయనలారా, ఓ బ్రాహ్మణోత్తములారా వినండి, మీ ఇద్దరికీ కూడా మేము సహాయం చేస్తాము, మేము కూడా యుద్ధం చేస్తామని వాళ్ళందరూ ఉత్సాహంగా సిద్ధపడ్డారు. అక్కడున్నది కృష్ణార్జునులనే అర్జునుడు, భీముడు అన్న విషయం ఆ బ్రాహ్మణోత్తములకు తెలియదు. వాళ్ళు కూడా తమలో ఉన్నటువంటి వాళ్లే అని భావన చేసి మీకు మేము సహాయం చేస్తామని వీళ్ళందరూ కూడా కమండలములు పట్టుకుని సిద్ధమయ్యారు యుద్ధానికి. అంటే మనలో ఒకడు ధైర్యంగా ఈ స్వయంవర లక్ష్యమైనటువంటి ఆ లక్ష్యాన్ని భేదించాడు. అది క్షత్రియులంతా భరించలేకపోతున్నారు. మనవాడు ఎలాగైనా సరే గెలిచాడని వాళ్ళు అసూయపడుతున్నారు. మనం సహాయం చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో వీళ్ళందరూ సిద్ధపడుతున్నారు యుద్ధానికి. తానేవం వదతో విప్రాన్ అర్జునః ప్రహసన్నివ ఉవాచ ప్రేక్షకా భూత్వా యూయం తిష్ఠత పార్శ్వతః. ఈ విధంగా బ్రాహ్మణోత్తములందరూ కూడా ప్రచ్ఛన్న రూపంలో ఉన్న భీమార్జునులకు సహాయం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే అర్జునుడు అన్నాడు వాళ్లతో, మీరెవ్వరూ కంగారు పడద్దు, ఉత్సాహపడద్దు, ప్రేక్షకుల్లాగా మీరు చూస్తూ ఉండండి. జరిగేదంతా, జరగవలసినటువంటిదంతా నేను జరిపిస్తాను కదా. అహమేనా నజిహ్వాగ్రై శతశో వికిరణశరై వారయిష్యామి సంక్రుద్ధాత్మంత్రరాశి విషానివ. వాడి అయినటువంటి నా బాణములను ప్రయోగించి, వందల కొద్దీ బాణములను ప్రయోగించి ఈ శత్రువులైనటువంటి వీళ్ళందరినీ నేను నాశనం చేయగలను, జయించగలను. పాములను లొంగదీసుకునేటువంటి మంత్రం తెలిసినటువంటి వాడు మంత్రాన్ని ప్రయోగించి ఆ సర్పం కదలకుండా ఎలా చేస్తాడో అలాగే నేను కూడా నా దగ్గర ఉన్నటువంటి శస్త్రములతో, అస్త్రములతో ఇక్కడున్న రాజులందరినీ కూడా కదలకుండా చేసి నా వశం నేను చేసుకోగలను. ఓ విప్రులారా, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ ఏమాత్రము కంగారు పడకండి, బాధపడకండి, నేను చూసుకుంటాను, మీరు చూస్తూ ఉండండి అన్నాడు అర్జునుడు. ఇతి తద్ధనురానమ్య శుల్కావాప్తం మహాబలః భ్రాత్రా భీమేన సహితః తస్థౌ గిరిర ఇవాచలః. ఈ రకంగా అర్జునుడు
అక్కడ స్వయంవరం కోసం సిద్ధం చేసి ఉంచినటువంటి ధనుస్సుని తాను స్వీకరించి దానికి బాణములను సంధించి సిద్ధంగా ఉన్నాడు సోదరుడైనటువంటి భీమసేనుతో పాటు. ఎలా ఉన్నాడు అర్జునుడు అంటే నుంచున్నటువంటి ఒక పెద్ద పర్వతంలాగా ఉన్నాడు. పర్వతం కదలదు, అర్జునుడు కదులుతున్నాడు. కదిలే పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అర్జునుడు. తతఃకర్ణ ముఖాన్ దృష్ట్వా క్షత్రియాన్ యుద్ధ దుర్మదాన్ సంపేతతు రభీతౌతు గజౌ ప్రతి గజానివ. ఆ యుద్ధం చేయడానికి సిద్ధపడినటువంటి క్షత్రియ లోకంలో కర్ణుడు కూడా ఉన్నాడు. తనకి జరిగినటువంటి అవమాన భారంతో కుమిలిపోతున్నాడేమో. ఈ క్షత్రియ లోకంతో కలిసి తాను కూడా ద్రుపదుని మీద కక్షగట్టి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ కర్ణుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా యుద్ధం చెయ్యాలనేటువంటి ఉన్మాదంతో సిద్ధమవుతూ ఉంటే ఏనుగులన్నింటినీ మరికొన్ని ఏనుగులు ఎదుర్కొన్నట్టుగా భీమార్జునులు ఇద్దరే వాళ్ళందరినీ ఎదుర్కొంటున్నారు. గతంలో ద్రుపదుణ్ణి బంధించి తెమ్మని ద్రోణుడు కోరినప్పుడు కూడా భీమార్జునులే ప్రధానంగా ఉండి ఆ పని పూర్తి చేసి గురుదక్షిణ సమర్పించారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ స్వయంవర మండపంలో వచ్చిన రాజ సమూహాన్నంతా ఈ భీమార్జునులు మాత్రమే జయించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మదించిన ఏనుగుల వలె ఉన్నారు. ఊచుశ్చ వాచః పరుషాస్తే రాజానో యుయుత్సవః ఆహవేహి ద్విజస్యాపి వధో దృష్టో యుయుత్సవః. వీళ్ళని చూస్తేనేమో బ్రాహ్మణుల్లా ఉన్నారు, పరాక్రమం చూస్తేనేమో క్షత్రియుల్లా ఉన్నారు. ఏది ఏమైనా సరే యుద్ధానికి ఎవరొచ్చినా మనం జయించాల్సిందే, వాళ్ళని ఓడించాల్సిందే, నాశనం చేయవలసిందే అని క్షత్రియులందరూ కూడా నిర్ణయించుకున్నారు. అంతకు ముందేమనుకున్నారు? బ్రాహ్మణుల జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు తపస్సంపన్నులు అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యేటప్పటికీ యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే జయించవలసిందేనని శాస్త్రం చెబుతోంది. అందువల్ల వీళ్లతో మనం యుద్ధం చేద్దామని చెప్పి క్షత్రియులంతా నిర్ణయించుకున్నారు. ఇత్యేవముక్త్వా రాజానః సహసా దుద్రువుర్ద్విజాన్ తతః కర్ణో మహాతేజాః జిష్ణుం ప్రతి యయౌ రణే. ఈ విధంగా రాజులంతా నిర్ణయించుకుని ఒక్కసారి అక్కడున్నటువంటి బ్రాహ్మణ లోకం మీదకి దండెత్తుతున్నట్లుగా ఉరికి వస్తున్నారు మీదకి. కర్ణుడు ప్రధానంగా ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో అతడు అర్జునుడని తెలియకపోయినా సరే ఇక్కడున్న వాళ్ళల్లో ఇతడేగా పరాక్రమవంతుడు, ఇతనితోనే పోటీ పడాలి అనేటువంటి ఉత్సాహంతో కర్ణుడు అర్జునుడు ఉన్న వైపు యుద్ధానికి సిద్ధమై వస్తూ ఉన్నాడు. యుద్ధార్థీ వాసితాహేతో గజ ప్రతి గజం యథా భీమసేనం యయౌ శల్యః మద్రాణామీశ్వరో బలి. అర్జునునితో యుద్ధం చేయాలనే ఉత్సాహంతో కర్ణుడు బయలుదేరితే భీమసేనుణ్ణి చూచి అతనితో యుద్ధం చేయాలనే ఉత్సాహంతో మద్రదేశాధీశ్వరుడైనటువంటి శల్యుడు బయలుదేరాడు. ఇదిగో ఇతన్ని చూస్తూ ఉంటే ఏదో పరాక్రమం కలిగిన వాళ్ళ ఉన్నాడు, ఇతనితో యుద్ధం చెయ్యాలంటే నేనే తగిన వాణ్ణి అని చెప్పి అతనితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు శల్యుడు. ఎలా ఉన్నది వీళ్ళ యుద్ధము అంటే ఒకే ఒక ఆడ ఏనుగు కోసం పోట్లాడుకుంటూ ఉన్నటువంటి రెండు మగ ఏనుగుల్లా ఉన్నారు వీళ్ళు. శల్యుడు పరాక్రమవంతుడే, భీమసేనుడు అంతకన్నా పరాక్రమవంతుడే. ఇద్దరూ కూడా ముష్టి యుద్ధం చేస్తూ ఉన్నారు. దుర్యోధనాదయ సర్వే బ్రాహ్మణై సహ సంగతాః మృదుపూర్వమయత్నేన ప్రత్యయుద్ధం తదాహవే. ఇంకా దుర్యోధనుడు అతని పరివారం సోదరులు వీళ్ళంతా కూడా అక్కడున్న మిగతా బ్రాహ్మణోత్తములతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎంతైనా దుర్యోధనుడు ఆ బ్రాహ్మణులతో గట్టిగా యుద్ధం చెయ్యట్లా, సున్నితంగా యుద్ధం చేస్తున్నాడు. గట్టిగా దెబ్బలు కొట్టకుండా యుద్ధం చేసినట్లు తాను నటిస్తున్నట్టు సోదరులతో నెమ్మదిగా సుకుమారంగా మృదువుగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. తతోర్జునః ప్రత్యవిధ్యత్ ఆపతంతం శితైశ్చరైః కర్ణం వైకర్తనం శ్రీమాన్ వికృష్య బలవద్ధను.
తన మీదకి యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నటువంటి కర్ణుణ్ణి చూచి అర్జునుడు వాడి అయినటువంటి బాణములతో బాగా గట్టిగా కొట్టాడు కర్ణుణ్ణి. ఆ దెబ్బతో కర్ణునకు ఏం చెయ్యాలో తెలియలా, మూర్ఛ వచ్చినంత పని అయింది. తేషాం శరాణాం వేగేన శితానాం తిగ్మతేజసాం విముహ్యమానో రాధేయః యత్నాత్ తమనుధావతి. అర్జునుని బాణాలంటే చాలా వాడిగా ఉన్నాయి, వంపుగా ఉన్నాయి. శరీరంలో దిగాయంటే ఎక్కడైతే ప్రాణం ఉంటుందో ఆ ప్రాణం మీదే తగులుతుంది ఆ బాణం. అంత గట్టిగా నాటుకుంటాయి దేహంలో. అటువంటి వాడి అయిన అర్జునుని యొక్క బాణపు దెబ్బల చేత అలిసిపోయాడు కర్ణుడు. అయినా సరే ఓపిక కూడ తెచ్చుకుని శరీరంలో శక్తి ఉన్నంత వరకు యుద్ధం చెయ్యాలనేటువంటి సంకల్పంతో ఇంకా అర్జునుని మీద బాణాలు వేస్తూనే ఉన్నాడు ఆ కర్ణుడు. తావుభౌ అప్యనిర్దేశ్యౌ లాఘవాజ్జయతాం వరౌ అయుధేతాం సుసంరబ్ధౌ అన్యోన్య విజిగీషిణౌ. వాళ్ళిద్దరూ కూడా ఎంత గొప్పవాళ్ళంటే అస్త్ర విద్యలో కర్ణుడు అర్జునుడు. అంత గొప్పవాళ్లను పోల్చడానికి మరొకరు ఈ లోకంలో లేరు. అనిర్దేశ్యౌ, పోలిక పెట్టి చెప్పడానికి ఇంతటి పరాక్రమవంతులు ఎవరున్నారు ఈ లోకంలో జగత్తులో. నేర్పు, చాతుర్యము ఇవన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరు సమబలులు పరస్పరము యుద్ధం చేసుకుంటూ ఉన్నారు గెలవాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో. కృతే ప్రతికృతం పశ్య పశ్య బాహుబలంచ మే ఇతి శూరార్ధవచనైః ఆభాషేతాం పరస్పరం. ఇద్దరూ ఒకరినొకరు బాణాలతో కొట్టుకుంటూ, చూచావా నా బాణం దెబ్బ రుచి ఎలా ఉందో చూచావా, చూసుకో ఇంకో బాణం వేస్తున్నాను, నా పరాక్రమం అంటే ఇది, నా బాహుబలం రుచి చూపిస్తా అని ఒకరితో ఒకళ్ళు సంభాషించుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ వీరోచితమైనటువంటి ప్రలాపములను పలుకుతూ పరస్పరము యుద్ధం చేస్తూ ఉన్నారు. తతోర్జునస్య భుజయోః వీర్యమప్రతిమం భువి జ్ఞాత్వా వైకర్తనః కర్ణః సంరబ్ధః సమయోధయతు. కాసేపు యుద్ధం చేసేటప్పటికీ అర్జునుని పరాక్రమం కర్ణునికి తెలిసొచ్చింది. అయ్య బాబో, ఇతని భుజబలం అనితర సాధ్యమైనటువంటి పరాక్రమం చాలా గొప్పవి, ఇతనితో ఈ లోకంలో ఎవరూ యుద్ధం చెయ్యలేరు అని తెలుసుకుని కంగారు పడుతూ తొట్రుబాటుతో కర్ణుడు అర్జునునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి ఈ శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే అష్టాశీత్యధిక శతతమోऽధ్యాయః స్వయంవర పర్వ వేగేనాపతతస్తాంస్తు ప్రభిన్నాని వవారణాన్ పాండుపుత్రౌ మహేశ్వాసౌ ప్రతిజాతావరిందమౌ తతః సముత్పేతురుదాయుధాస్తే మహీక్షితో బద్ధగోధాంగులిత్రాః జిఘాం సమానాః కురు రాజపుత్రాః అమర్షయంతోర్జున భీమసేనౌ తతస్తు భీమోద్భుత భీమకర్మ మహాబలో వజ్ర సమానసారః ఉత్పాట్యదోర్భ్యాం ద్రుమమేక వీరః నిష్పత్రయామాస యథా గజేంద్రః తం వృక్షమాదాయ రిపు ప్రమాథీ
तं वृक्षमादाय रिपुप्रमाथी दण्डीव दण्डं पितृराज उग्रम् दण्डीव दण्डं पितुराज उग्रम् तस्थौ समीपे पुरुषर्षभस्य तस्थौ समीपे पुरुषर्षभस्य पार्थस्य पार्थः पृथुदीर्घबाहुः पार्थस्य पार्थः पृथुदीर्घबाहुः तत्प्रेक्ष्य कर्मातिमनुष्यबुद्धिः तत्प्रेक्ष्य कर्मादि मनुष्य बुद्धिः जिष्णुः स हि भ्रातुरचिन्त्य कर्म जिष्णुः स हि भ्रातुरचिन्त्य कर्म विशिष्मिडे चापि भयं विहाय विशिष्मिये चापि भयं विहाय तस्थौ धनुर्गृह्य महेन्द्र कर्म तस्थौ धनुर्गृह्य महेन्द्र कर्म तत्प्रेक्ष्य कर्मातिमनुष्यबुद्धिः तत्प्रेक्ष्य कर्मादि मनुष्य बुद्धिः जिष्णोः सह भ्रातुरचिन्त्य कर्म जिष्णोः सह भ्रातुरचिन्त्य कर्म दामोदरो भ्रातरमुग्रवीर्यम् दामोदरो भ्रातरमुग्रवीर्यम् हलायुधं वाक्यमिदं बभाषे हलायुधं वाक्यमिदं बभाषे य एष संहर्षभखेलगामी य एष संहर्षभखेलगामी महद्धनुः कर्षति तालमात्रम् महद्धनुः कर्षति तालमात्रम् एषोऽर्जुनो नात्र विचार्यमस्ति एषोऽर्जुनो नात्र विचार्यमस्ति यद्यस्मि सङ्कर्षण वासुदेवः यद्यस्मि सङ्कर्षण वासुदेवः यस्त्वेष वृक्षं तरसावभज्य यस्त्वेष वृक्षं तरसावभज्य राज्ञान्निकारे सहसा प्रवृत्तः राज्ञान्निकारे सहसा प्रवृत्तः वृकोदरान्नाण्य इहैतदद्य वृकोदरान्नान्य इहैतदद्य कर्तुं समर्थः समरे पृथिव्याम् कर्तुं समर्थः समरे पृथिव्याम् योऽसौ पुरस्तात् कमलायताक्षः योऽसौ पुरस्तात् कमलायताक्षः तनुर्महासिंहगतिर्विनीतः तनुर्महासिंहगतिर्विनीतः गौरः प्रलम्बोज्ज्वलचारुघोणः गौरः प्रलम्बोज्ज्वलचारुघोणः विनिसृतः सोऽच्युतधर्मपुत्रः विनिसृतः सोऽच्युतधर्मपुत्रः यौ तौ कुमाराविव कार्तिकेयौ यौ तौ कुमाराविव कार्तिकेयौ द्वावश्विनेयाविति मे वितर्कः द्वावश्विनेयाविति मे वितर्कः मुक्ता हि तस्माज्जतुवेश्मदाहात् मुक्ता हि तस्माज्जतुवेश्मदाहात् मया श्रुताः पाण्डुसुताः पृथा च मया श्रुताः पाण्डुसुताः पृथा च तमब्रवीन्निर्जलतो यदाभः तमब्रवीन्निर्जलतो यदाभः हलाडुधोऽनन्तरजं प्रतीतः हलायुधोऽनन्तरजं प्रतीतः प्रीतोऽस्मि दृष्ट्वा हि पितृष्वसारम् प्रीतोऽस्मि दृष्ट्वा हि पितुष्वसारम् पृथां वियुक्तां सह कौरवाग्र्यैः पृथां वियुक्तां सह कौरवाग्रीः इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि स्वयंवरपर्वणि स्वयंवरपर्वणि कृष्णवाक्ये कृष्णवाक्ये अष्टाशीत्यधिक अष्टाशीत्यधिक शततमोऽध्यायः शततमोऽध्यायः अथ श्रीमहाभारते अथ श्रीमहाभारते एकोननवत्यधिक एकोननवत्यधिक शततमोऽध्यायः शततमोऽध्यायः वैशम्पायन उवाच
వైశంపాయన ఉవాచ అజినాని విధున్వంతః అజినాని విధున్వంతః కరకాంశ్చద్విజర్షభాః కరకాంశ్చద్విజర్షభాః ఊచుస్తేభిర్న కర్తవ్యా ఊచుస్తేభిర్న కర్తవ్యా వయం యోత్స్యామహే పరానే వయం యోత్స్యామహే పరాన్ తానేవం వదతో విప్రానే తానేవం వదతో విప్రాన్ అర్జనః ప్రహసన్నివ అర్జునః ప్రహసన్నివ ఉవాచ ప్రేక్షకా భూత్వా ఉవాచ ప్రేక్షకా భూత్వా యూయం తిష్ఠత పార్శ్వతః యూయం తిష్ఠత పార్శ్వతః అహమేనాన జిహ్వాగ్రైః అహమేనాన జిహ్వాగ్రైః శతశో వికిరంచరైః శతశో వికిరంచరైః వారడిష్యామి సంక్రుద్ధాతి వారయిష్యామి సంక్రుద్ధాత్ మంత్రరాశి విషానివ మంత్రరాశి విశాలివ ఇది తద్ధనురానమ్య ఇతి దద్ధనురానమ్య శుక్లావాప్తం మహాబలః శుక్లావాప్తం మహాబలః రాత్రా భీమేన సహితః భ్రాత్రా భీమేన సహితః తస్థౌ గిరిరివాచలః తస్థౌ గిరిరివాచలః తతః కర్ణముఖాన్ దృష్ట్వా తతః కర్ణముఖాన్ దృష్ట్వా క్షత్రియాన్ యుద్ధదుర్మదానే క్షత్రియాన్ యుద్ధదుర్మదాన్ సంపేతతురభీతౌ తౌ సంపేతతురభీతౌ తౌ గజౌ ప్రతిగజానివ గజౌ ప్రతిగజానివ ఊచుశ్చ వాచః పరుషాః ఊచుశ్చ వాచః పరుషాః తే రాజానో యుయుత్సవః తే రాజానో యుయుత్సవః ఆహవేహి ద్విజస్యాపి ఆహవేహి ద్విజస్యాపి వధో దృష్టో యుయుత్సవః వధో దృష్టో యుయుత్సవః ఇత్యేవముక్త్వా రాజానః ఇత్యేవముక్త్వా రాజానః సహసా దుద్రువుర్ద్విజానే సహసా దుద్రువుర్ద్విజాన్ తతః కర్ణో మహాతేజాః తతః కర్ణో మహాతేజాః జిష్ణుం ప్రతిజయౌరణే జిష్ణుం ప్రతియయౌ రణే యుద్ధార్థీ వాసితా హేతోః యుద్ధార్థీ వాసితా హేతోః గజః ప్రతిగజం యథా గజః ప్రతిగజం యథా భీమసేనం యయౌశల్యః భీమసేనం యయౌశల్యః భద్రాణామీశ్వరో బలి మద్రాణామీశ్వరో బలి దుర్యోధనాదజः సర్వే దుర్యోధనాదయః సర్వే బ్రాహ్మణైః సహ సంగతాః బ్రాహ్మణైః సహ సంగతాః మృదుపూర్వమయత్నేన మృదుపూర్వమయత్రేణ ప్రత్యయుధ్యంస్తదాహవే ప్రత్యయుధ్యంస్తదాహవే తతోర్జునః ప్రత్యవిధ్యతే తతోర్జునః ప్రత్యవిధ్యత్ ఆపతంతం శితైశ్వరైః తాపతంతం శితైశ్వరైః కర్ణవైకర్తనం శ్రీమాన్ కర్ణవైకర్తనం శ్రీమాన్ విదృశ్య బలవద్ధనుః వికృష్య బలవద్ధనుః తేషాం శరాణాం వేగేన తేషాం శరాణాం వేగేన శితానాంతిగ్మతేజసాం శితానాం తిగ్మతేజసాం విముహ్యమానో రాధేజః విముహ్యమానో రాధేయః యత్నాత్తమనుధావతి యత్రాత్మనుధావతి తావుభావప్యనిర్దేశ్యౌ తావుభావప్యనిర్దేశ్యౌ లాఘవాజ్జయతాం వరౌ లాఘవాజ్జయతాం వరౌ అయుధ్యేతాం సుసంరబ్ధౌ అయుధ్యేతాం సుసంరబ్ధౌ అన్యోన్య విజిగీషిణౌ అన్యోన్య విజిగీషిణౌ కృతే ప్రతికృతం పశ్య కృతే ప్రతికృతం పశ్య పశ్య బాహుబలం చ మే పశ్య బాహుబలం చ మే ఇతి శూరార్థవచనైః ఇతి శూరార్థవచనైః అభాషేతాం పరస్పరం అభాషేతాం పరస్పరం తతోర్జునస్య భుజయోః తతోర్జునస్య భుజయోః వీర్యమప్రతిమం భువి వీర్యమప్రతిమం భువి జ్ఞాత్వా వైకర్తనః కర్ణః జ్ఞాత్వా వైకర్తనః కర్ణః సంరబ్ధः సమయోధయతే సంరబ్ధः సమయోధయత్ అర్జునేన ప్రయుక్తాం స్థానే అర్జునేన ప్రయుక్తాం స్వాన్ బాణాన్ వేగవతస్తదా బాణాన్ వేగవతస్తదా ప్రతిహత్యననాదోచ్చైః ప్రతిహత్యననాదోచ్చైః సైన్యాని తదపూజయన్ సైన్యాని తదపూజయన్. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విలక్షణమైనటువంటి అంశాన్ని అందిస్తారు. ప్రహేళికల భాగంలో
ఆ విశేషాన్ని శ్రద్ధాసక్తులతో శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే. విశాలబుద్ధి అయిన వ్యాసుల వారికి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఈనాటి ప్రహేళికలో అసలు అక్షర పాత్ర గురించి కొంత చెప్పుకుందాం అనుకున్నాం. కానీ ఈరోజు ఆచార్యుల వారు చాలా మరిపించే విధంగా ప్రవచనాన్ని చెప్పారు. ఇది విన్నవారికి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయం స్ఫురిస్తుంది. నిజానికి ఏదో వినోదాత్మకమైన మనస్సో ఏమో కానీ ఆ విప్రులందరూ కమండలాలు తీసుకుని యుద్ధానికి రావడం, చివరికి ఆసనాలు కమండలాలు పట్టుకుని రాజుల మీదకి వెళ్ళేటువంటి సన్నివేశం తలుచుకుంటేనే చాలా హాస్యభరితంగా ఉంటుంది. అదేవిధంగా భీముడు ఒక మహావృక్షాన్ని తీస్తే శత్రువుల్ని దండించడానికి ఒక మహావృక్షాన్ని పెకలిస్తే అర్జునుడే ఆశ్చర్యపోయేంతలా ఆయన వీరరసం అందులో మనకు కనబడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఈనాటి కథాభాగంలో చాలా ఆనందంతో వినవలసినటువంటి విషయాలు. రాజుల మీదకి కమండలాలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళారంటే వీళ్ళని ఏమనాలి? నిజానికి ఆనాడు ఆ ఐక్యత ఉన్నందుకు సంతోషించాలి. మళ్ళీ తిరిగి అలాంటి ఐక్యత వస్తే చాలా సంతోషం. ఒక కులంలో అని కాదు, ఒక వర్ణంలో అని కాదు, మన జాతి మొత్తంలో అలాంటి ఐక్యత రావాలి. ఎందుకంటే మరణమైన జీవితమైన కలిసే అన్నటువంటి సారం మనకి ఆ ఘట్టంలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి అందుకోసమే ఓ రెండు మాటలు దాని గురించి మాట్లాడడం కూడా. పాపాత్ముడు గజనీ మహమ్మద్ కాశీ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా ఆలయం కనపడకూడదని చుట్టూ ఇళ్ళు కట్టేశారు. అందుకే కాశీ అసలు ఇరుగ్గా ఉంటుంది. ఈ వచ్చినటువంటి శత్రువులు ఒక్కొక్క దోవలో వెళ్ళవలసి వచ్చేది ఆలయానికి. అప్పుడు శత్రువులు సహజంగానే విడిపోయేవారు. తద్వారా కొంత సేనని మనవారు సంహారం చేయగలిగేవారు. ఆ సందర్భంలో కూడా ఈ కమండలాలు ఆసనాలు పట్టుకుని విశ్వనాథుడి మందిరం చుట్టూ ఉండి మహానుభావులు పండితులు వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారుట, మనకి చరిత్రలో కనబడుతుంది. కానీ పాపాత్ముడు వాడేం చేస్తాడు? వాడు చంపేసి విశ్వనాథాలయాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. ఏదేమైనా ఎందుకు ఈ సంఘటనని ప్రత్యేకంగా చెప్పడం అంటే ఐక్యత అక్కడ మనకు కనబడుతుంది. ఆహా, మా వాళ్ళ మీద దండెత్తొస్తున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోకుండా మనం కూడా రావాలనుకోవడం చాలా చాలా ఆనందించదగినటువంటి సందర్భంగా అందులో కనబడింది. ఈనాడు వాస్తవానికి ధర్మరాజు అక్షయపాత్ర ఎలా పొందింది, సూర్యారాధన యొక్క ప్రశస్తి ఏమిటి, అంత కష్టంలో కూడా ధర్మరాజుని వదలకుండా విప్రులైన వాళ్ళు తోడు ఎలా ఉన్నారు, ఆయనకి ఏ ఏ నీతి వాక్యాలు చెప్పి ఆయన్ని ఓదార్చారు, ఈ విషయాలన్నీ కూడా చెప్దామని అనుకున్నాం. అయితే ఈ విషయాలని మనం రేపటి ప్రహేళికలో తెలుసుకుందాం. రేపు ఏం చెప్పబోతున్నాం మాత్రం ఈనాడు కొంత పరిచయం చేశాం. ఇక్కడికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు సంక్షిప్త మధురంగా చక్కని విషయాలు ప్రస్తావన చేశారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద భూత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ
ప్రియా గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత జన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద వీరజాతీర్థస గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ
లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. नमो वेङ्कटेशाय. नमो वेङ्कटेशाय. नमो वेङ्कटेशाय. नमो वेङ्कटेशाय. नमो वेङ्कटेशाय.